హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. మనకి బిహెచ్ఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ దీని నుంచి అయితే మనకి ఇంజనీర్ ట్రైనీస్కి 150 వేకెన్సీస్, అలానే సూపర్వైజర్ ట్రైనీస్కి 250 వేకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ అనేది వేరియస్ డిసిప్లిన్కి డిఫరెంట్ వేకెన్సీస్తో అయితే రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ బిహెచ్ఈఎల్కి ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఆ ప్రాసెస్ కావాలి అనుకుంటే వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. ఇది వచ్చేసి మనకి బిహెచ్ఈఎల్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నుంచి అయితే మీరు ఈ పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ డేట్ అయితే February 1 నుంచి మనకి 28 February వరకు అయితే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి అయితే టైం ఉంది. నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో బిహెచ్ఈఎల్లో వాళ్ళైతే ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సపోజ్ నేను ఇంజనీర్ ట్రైనింగ్ సివిల్ అని ఇస్తున్నా. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 3 అనమాట. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలానే క్యాండిడేట్స్ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఏదైతే అది ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ స్ట్రిక్ట్లీ. ఇక్కడ నేమ్ అనేది మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. అలానే మీ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోండి. అలానే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేదనుకుంటే అవసరం లేదు. అలానే మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చుకొని ఆ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ యువర్ మీ కరెక్ట్ మొబైల్ నెంబర్ అలానే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ అడ్రస్ని. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ జనరేట్ చేయమని చెప్పి ఇక్కడ జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసిన పోస్ట్ నేమ్, క్యాండిడేట్, అప్లికేషన్ ఫుల్ నేమ్, అలానే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయితే వస్తే అవి కరెక్టా కాదా అని చెప్పి రీవెరిఫై అయితే అడుగుతుందన్నమాట. రీవెరిఫై మీద అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే మీరు ఈ చెక్ బాక్సెస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ నోటీస్ అయితే వస్తుంది. ఇక్కడ అది ప్రైవసీ నోటీస్ మీద ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలర్ట్ అయితే ఇస్తారు. ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే మనకి రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది కదా. మనకి తర్వాత ఈ జాబ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో అయితే మనం పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, అలానే డాక్యుమెంట్ అండ్ పేమెంట్స్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినట్టయితే మనకి ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మన అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మీ జెండర్ ఏదైతే అది ఆ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ నేషనాలిటీ అయితే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యు ఏ జేఎండ్కే డొమిసైల్ బిట్వీన్ నో. నెక్స్ట్ డూ యూ హ్యావ్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్. మీకు ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉన్నదా, ఎంటెక్ అలా ఏమైనా ఉంటే ఎస్ అని చెప్పి, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, మీరు రిజర్వేషన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, యూఆర్ కేటగిరీ అయితే యూఆర్, అలా మీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఫుల్ నేమ్ అయితే ఆటోమేటిక్గా
జనరేట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం డీటెయిల్స్ అనేవి ముందు ఫిల్ చేసాం కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా మనకి ఫిల్ అయిపోతాయి. అలానే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. అలానే రీజియన్ వచ్చేసి మీరు ఏ రీజియన్ అయితే ఆ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే మీకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఎక్కడైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ సిటీస్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. ఇలా మనకి 5 ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. మీకు ఆ ప్రిఫరెన్స్ బట్టి అయితే ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంప్లాయీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని చెప్తే మీరు ఏ టైంలో జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్, అలానే ఎప్పుడైతే రిలీవ్ అయ్యారో ఆ డేట్ అవన్నీ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత టోటల్ సర్వీస్ పీరియడ్ అది ఆటోమేటిక్గా అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ డీటెయిల్స్. మీరైతే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ అనుకుంటే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ డిజిగ్నేషన్ ఏంటి, అలానే ప్లీజ్ గివ్ యువర్ స్టాఫ్ నెంబర్, మీ స్టాఫ్ నెంబర్, జాయినింగ్ డేట్, అలానే ఎన్ని ఇయర్స్ అయితే మీరు అక్కడ చేశారో ఆ పీరియడ్ని అయితే ఇక్కడ అది ఆటోమేటిక్గా అయితే మనకి జనరేట్ అవుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్. మన కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే అడుగుతున్నారు. మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఇక్కడ. నెక్స్ట్ కంట్రీ, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ, ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టేట్ అనమాట, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలానే సిటీ లేదా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈజ్ పర్మనెంట్ అడ్రస్. మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ అనుకుంటే ఎస్ అని చెప్పి అయితే క్లిక్ చేయండి, లేకపోతే లేదు అని చెప్పి క్లిక్ చేయండి. ఒకవేళ కాదు అనుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. లేదు అంటే ఇక్కడ ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అయితే ఆ సేమ్ అడ్రస్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ మెట్రికులేషన్ 10th డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే ఏ డేట్ ఆఫ్ పాసింగ్, ఏ డేట్ని అయితే మీరు పాస్ అయ్యారో 10th క్లాస్ అనేది ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ స్కూల్ నేమ్, అలానే సబ్జెక్ట్స్లో వచ్చేసి జనరల్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయండి. జనరల్ సబ్జెక్ట్స్ అని టైప్ చేసిన తర్వాత మీది సిజిపిఏ పర్సంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అన్ని మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసి, అలానే మీ మ్యాక్సిమం మార్క్స్, సపోజ్ సిజిపిఏ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయో అన్ని పాయింట్స్ అయితే మార్క్స్ అప్టైన్ దగ్గర ఇవ్వండి. సపోజ్ మీకు 8.5 వచ్చాయంటే ఆ 8.5 మార్క్స్ అప్టైన్ దగ్గర, అలానే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 10కి ఇస్తారు కదా మనకి మ్యాక్సిమం మార్క్స్, అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఇంటర్మీడియట్ బోర్డ్, ఏ బోర్డు అయితే ఆ బోర్డ్ నేమ్, అలానే ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో, ఏ డేట్ను పాస్ అయ్యారో ఆ డేట్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అలానే మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి, అలానే సబ్జెక్ట్స్ వచ్చేసి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్జెక్ట్స్ దగ్గర ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ. మీ మార్క్స్ పర్సంటేజ్లో వస్తే పర్సంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సిజిపిఏ అయితే సిజిపిఏ సెలెక్ట్ చేసి మార్క్స్ అప్టైన్డ్ ఎన్ని మార్క్స్ అయితే మీకు వచ్చాయో ఆ మార్క్స్ ఎంటర్ చేయండి. అలానే మ్యాక్సిమం మార్క్స్, ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను అప్లై చేసేది గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఏంటంటే ఈ జాబ్కి వచ్చేసి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. కానీ వాళ్ళు 1 జూన్ 2025కి పాస్ అయిపోతున్నట్టు ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి వాళ్ళకి. అలానే మీకు ఇప్పటి వరకు ఉన్న మార్క్ షీట్స్ అన్నీ వాళ్ళకి అయితే
సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ ఉంది కదా, మీరు బీటెక్ అయితే బీటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ అయితే అది, డ్యువల్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ టైం బీటెక్ అయితే ఫుల్ టైం బీటెక్, ఏ డిగ్రీ చేశారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చి మీరు దేంట్లో స్పెషలైజేషను అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ అయితే మీరు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి, అలానే మీకు పర్సంటేజెస్లో మీ రిజల్ట్స్ ఉన్నాయా, సిజిపిఏలో మీ రిజల్ట్స్ ఉన్నాయా అవి కూడా ఇక్కడ ఇచ్చుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొత్తం టోటల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కో ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఏం లేకపోతే ఇదైతే వదిలేయచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్టింగ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, ఇక్కడ పోస్టింగ్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. మీకు పవర్ సెక్టర్ నార్థన్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, అలా సౌతర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్ ఉన్నాయి. ఈ రీజియన్స్లో మీకు ప్రిఫరెన్స్ సౌత్ కావాలంటే ఫస్ట్ సౌత్ పెట్టుకోండి. నెక్స్ట్ మీ ప్రిఫరెన్స్ బట్టి రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు స్టేట్స్లోనే కావాలి జాబ్ అనుకుంటే మీరు సౌత్ అయితే పెట్టుకోండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ చూసుకుంటే, ఇంటర్వ్యూ ప్రిఫరెన్స్ అనేది నార్త్ బేస్డ్ లొకేషన్లో కావాలా, సౌత్ బేస్డ్ లొకేషన్లో కావాలా అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ లేటెస్ట్ టు ఎర్లియస్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. మీరు ఏ ఆర్గనైజేషన్లో అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో, ఏ ఆర్గనైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఆర్గనైజేషన్ నేమ్, అలానే ఆ ఆర్గనైజేషన్ టైప్ ఏంటో అది, అలానే పోస్ట్ హెల్డ్, ఇప్పుడు మీరు ఏ పోస్ట్లో అయితే ఉన్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్, అలానే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎప్పటి వరకు చేశారు ఇవన్నీ, మీకు సిటీసీ, మీ శాలరీ ఎంత వస్తుంది, అలానే బ్రీఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ బ్రీఫ్గా అయితే ఎంటర్ చేయండి. అలానే ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాక్ట్ బేసా లేదంటే రెగ్యులర్ బేసిసా, ఏ బేసిస్ అయితే ఆ బేసిస్ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. లేదు మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అంటే మీకు 3-4 కంపెనీస్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ న్యూరో అని ఉంది కదా, యాడ్ చేసుకుని అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుని క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాక మనం డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్లో మనకి ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మనకి ఫస్ట్ అయితే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోలో మనకి సైజ్ వచ్చేసి మనకి మినిమం 100 KB, అలానే మ్యాక్సిమం 200 KB అయితే ఉండాలి. అలానే ఫోటో డైమెన్షన్స్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలానే ఇది వచ్చేసి మనకి జేపీజీలో కానీ జేపీఈజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. ఇలా ఐ సింబల్ని క్లిక్ చేసి మనకి ఫోటో ఫార్మాట్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి మీ ఫోటోలు అయితే అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ అలానే సిగ్నేచర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రీసెంట్ సిగ్నేచర్ అయితే మినిమం సైజ్ వచ్చి 80 KB, అలానే మ్యాక్సిమం 150 KB, ఈ సైజ్ మధ్యలో అయితే మనకి ఆ ఫోటో అని ఉండాలి. సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు సిగ్నేచర్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 10th మార్క్ షీట్ అయితే మనకి 100 KB నుంచి 1 MB మిడిల్లో అయితే మనకి ఆ ఫైల్ సైజ్ అయితే ఉండాలి. ఆ ఫార్మాట్ అయితే మనకి PDF కానీ జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్స్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ యువర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు వరకు వాళ్ళ దగ్గర ఉన్న మార్క్ షీట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదే ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళైతే మొత్తం మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజ్ వచ్చేసి 100 KB నుంచి 1 MB మధ్యలో అయితే ఉండాలి ఈ ఫైల్ సైజు. అలానే ఫార్మాట్స్ అయితే జేపీఈజీ అలానే జేపీజీ PDF ఫార్మాట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్లోడ్ యువర్ అప్లికేబుల్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఫర్ సిజిపిఏ, మీ కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే సిజిపిఏ నుంచి పర్సంటేజ్కి మీ కాలేజ్ వాళ్ళు ఏదైనా మీకు
ఫార్మెట్ ఉంటే ఆ ఫార్మెట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. దానికి కూడా సేమ్ 100 KB నుంచి 2 MB వరకు అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికెట్స్, మీకు ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే అదైతే ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా మనకి 100 KB నుంచి 1 MB మధ్యలో ఉండాలి. అలానే ఆ ఫార్మెట్ అయితే జేపీజీ పీడిఎఫ్ ఫార్మెట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ కేటగిరీ బట్టి మీరు ఎంత పే చేయాలి అనేది. మీరు ఇక్కడ పేమెంట్ మోడ్ ఆన్లైన్ అయితే ఆన్లైన్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చుకుని ఈ చెక్ బాక్స్లో అన్నిటిలో టిక్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, దీన్ని ఎంటర్ చేసి ప్రీవ్యూ చూసుకుని మొత్తం మీ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా మోడిఫై చేయాల్సి వస్తే మోడిఫై చేసుకుని ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయినట్టు. లేదు అనుకుంటే మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు. ఈ ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోండి. బిహెచ్ఈఎల్ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి గ్రూప్ డి ఫామ్, అలానే ఇంకా రాబోయే గవర్నమెంట్ ఎగ్జామ్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.